వాడకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను. అయినా అతను నేను కొట్టామనే చెప్తున్నారు తప్ప మైక్ తీసుకెళ్ళి నోట్లో పెట్టాము. నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాను. అతను నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తల కాదు చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది అన్నారు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. అతను నాకు తమ్ముడే. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్. అటువంటిది ఈ రోజుకి బాధపడుతున్నా నేను. అయ్యో, అతని భార్య ఎంత బాధపడుతుందో, అతని పిల్లలు ఎంత బాధపడుతున్నారో అని నేను ఆలోచిస్తున్నా. మరి నేనెంత ఆవేదనకు గురి హాస్పిటల్లో అయ్యానో. నటించింది సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు. నాకున్నది ఒకటి ధైర్యం, సాహసం. నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకాలన్నది నా ఆలోచన. రైట్ సార్. ఎందుకు కొట్టాలి మాట్లాడింది చూసాం. ఆయన ఏంటంటే దాని నుంచి ఆ సంఘటనని డిజోన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎలిజబెత్కి ఒక అది అభ్యంతరకరమైన వర్డ్ వాడారు. అతను అనే తర్వాత మార్చుకున్నాడు, వాడు అనే మాట వాడు. అవును, అదే ఆ రకమైన టెంపర్తనం ధోరణి మారడం లేదు. నేను అందుకే హాఫ్ హార్టెడ్ అని అంటున్నాను. అసలు ఏమీ లేకపోతే అది ఒకటి. రెండవది దాడి, దౌర్జన్యము అనేది కాకుండా ఘర్షణ జరిగింది అనేది ఆయన ఇస్తున్న ఒక పిక్చర్. అంటే ఇది కోర్టులో నిలబడి అది కంటికి తగిలింది, కంటికి దెబ్బ తగిలింది అని నిన్న విష్ణు కూడా చెప్తున్నారు. కాబట్టి దట్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి దే డిఫెన్స్. అంటే అక్కడేం చేయదు, ఎవరు వచ్చారో తెలియదు, చీకటి అనే. ఇంకోటేమో ఇవన్నీ ఏదైనా కానీ వాళ్ళు మీడియా వాళ్ళు కాదనుకోవడానికి లేదు. రెండోది విజువల్స్ చూసిన మేరకు ఎక్కడ ఎవరికి ఘర్షణ వాతావరణం అక్కడ లేదు. ఒక మనిషి, ఆ మనిషి మోహన్ బాబా, ఇంకొకరా, ఆ మనిషి ఒక మైక్ తీసుకొని విసురుగా ముందుకు రావటమే కనిపిస్తుంది కానీ ఘర్షణ జరిగినట్టుగా అయితే కనిపించట్లేదు. ఘర్షణ మంచు మనోజ్ దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ మీడియా వాళ్ళ ఆరాటం కనిపిస్తుంది, మీడియా వాళ్ళ పరుగులు కనిపిస్తాయి. కొంతమంది ఉద్దేశంలో అత్యుత్సాహం అనొచ్చు, కానీ ఇక్కడ ఘర్షణ లేదు. మోహన్ బాబుతో ఘర్షణ పెట్టుకునేటంత ధైర్యం కానీ అవసరం కానీ మీడియాకు అవసరమే లేదు. ధైర్యం నేను అంటుంది అవసరం కూడా. ధైర్యం కూడా ఎందుకు పెట్టుకుంటారండి? సెలబ్రిటీస్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళు ఏం మాట్లాడితే అదే మహాప్రసాదం అని చూపించడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఘర్షణ పెట్టుకుంటే ఘర్షణ అనే పదం అక్కడ వర్తించదు. తోపులాట లేకపోతే ఏదో జరిగింది. ఇంకా చిన్న కంపారిజన్. సో ఇంత డీటెయిల్డ్ అపాలజెటిక్ లెటర్ రాశారు మీరు అన్నట్టు, అన్యమనస్కంగా, అర్ధమనస్కంగా. వెరాజ్ అక్కడ చూడండి, అల్లు అర్జున్ తను ప్రత్యక్షంగా సంఘటనలో లేరు. అవును, కానీ ఆ కుటుంబానికి, ఆ డిసీజ్డ్ పర్సన్ కుటుంబం కోసం ఇమ్మీడియట్గా దే హ్యావ్ అనౌన్స్డ్ కాంపన్సేషన్. ఆ మాట కూడా అన్నారు. దీంతో మా బాధ్యత అయిపోతుంది అనుకోవట్లేదు, ఆ బాధ్యత మేము తీసుకుంటామని కూడా అన్నాడు. అంటే జనరస్ హార్ట్ తోటి. అంటే మొదటిదేమో విషాదకరమైన, దురదృష్టకరమైన ఘటన. రెండవదేమో వ్యక్తిగత ప్రేరితమైన కోపోద్రిక్తమై ఒక విధంగా దాడి అవతలి వాళ్ళ మీద విరుచుకుపడిన ఘటన. వాస్తవంగా పూర్తి పోల్చలేం, కానీ బాధ్యత తీసుకున్నారు. అక్కడ తీసుకొని చేసామన్నారు. విష్ణు కూడా నిన్న మేము టచ్లో ఉన్నాము, వాళ్ళకు మేము అవన్నీ చూస్తున్నామని ఏదో ఒక మాట అలా చెప్పారు. కానీ ఒకటే, అందుకే నేను అర్ధమానసికంగా అంటున్నాను. ఇప్పుడు కంపల్షన్లో చేయడం ఒకటైతే, రెండవది నిన్న ప్రకటన చేయడం కూడా ఈ వాంగ్మూలానికి ముందు రికార్డు ఉండాలి. కాబట్టి తప్ప కొత్తగా నిన్న వచ్చిన సబ్స్టాన్షియల్ మార్పులు ఏం లేవు కదా పరిస్థితుల్లో. కాదు, ఆయన ఆరోగ్యం బాగైంది, బయటకు వచ్చాను, కొంత కోలుకున్నానని ఆయన చెప్తే చెప్పొచ్చు. కానీ ఇవన్నీ ఇన్ని శర్షభిషలు అక్కర్లేదండి. అది జరిగింది చాలా పొరపాటు, నేను అలా చేసి ఉండాల్సింది కాదని చెప్పొచ్చు. కానీ మీడియాకు క్లాసులు కావాలంటే ఇంకో సందర్భంలో తీసుకోవచ్చు. మనమంతా ఎప్పుడైనా అవసరమైనప్పుడు అట్లాంటి పనులు మనం చేస్తుంటాం. ఇక్కడ ఓ దౌర్జన్యం జరిగింది, మీ చేతుల మీదుగా జరిగింది, ఒక ఆయన గాయపడ్డాడు. దాన్ని మీరు బేషరతుగా దాన్ని వెనక్కు తీసుకుంటున్నాను, అలా జరిగి ఉండకూడదు, నేను విచారిస్తున్నాను, చిన్నపిల్లడు కాబట్టి నేను క్షమాపణ చెప్పలేకపోతున్నాను అనండి. మీరు పెద్దరికం ఎప్పుడు మీరు
ప్రకటిస్తూ కూడా అల్లు అర్జున్ గారు అంటే పోలీసులు నేరుగా ఇంట్లోకి రావటం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అట్లా ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత మనం తప్పకుండా ఎవరైనా కానీ ఒకవేళ ఇది ఉన్నా ఏం జరిగింది, ఎలా వచ్చారు, అవన్నీ బహుశా ఎట్లాగో అన్నీ బయటికి వస్తాయి. పోలీసులు కూడా, కోర్టు కూడా చూస్తుంది. అంటే ఇప్పటికే కోర్టు, మీడియా అన్ని సీజ్డ్ ఆఫ్ ది మ్యాటర్ కాబట్టి తప్పకుండా అటువంటివి ఏమైనా జరిగి ఉంటే అవి అభ్యంతరకరమే అవుతాయి. ఎలా జరిగింది సోషల్ మీడియాలో ఇంకో క్వశ్చన్ వచ్చింది, అంటే ఈ సబ్జెక్ట్ కంక్లూడ్ చేసే ముందు మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్లో కూడా వెళ్ళాలి.